చంద్రమండలం పైన చేసినా నువ్వు ఎవరు నిన్ను ఫోకస్ చేసేవాళ్ళు కానీ నిన్ను చూసేవాళ్ళు ఎవరు లేరు. ఏందండి ఇంతకుముందే చూస్తాను అసలు చూడన్నా పక్కన కూర్చొని అది ఏమన్నా ధర్నా మారిగా ఉందా, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మారిగా ఉంది. అది ఒక టేబుల్ వేసుకొని కూర్చొని ఒక టేబుల్ వేసి కూర్చొని ఒక స్క్రీన్ పెట్టి జరగందంతా జరిగిందని చూపిస్తా. ఏందయ్యా జగన్మోహన్ రెడ్డి గారు? అందుకే నాకేదో అనుమానంగా ఉంది. ఈ ఓటమి చెందిన తర్వాత ఆయన మానసిక స్థితి ఒకసారి పరిశీలించుకుంటే బాగుంటుంది. అంటే సేమ్ నా వయసే అందరూ భలే ఉన్నారండి. మీరు కానీ బాబ్జీ గారు కానీ లేకపోతే పట్టాభి గారు కానీ లేకపోతే సిపిఎం నుంచి గఫూర్ గారు ఒక ఆయన, మీరు అందరూ అప్పుడు మానసిక స్థితి అన్నారు అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడేమో అధికారం పోతే మానసిక స్థితి చెక్ చేయాలంటున్నారు. మీ ఇదే పని ఇంకా ప్రజలు ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్ అట్లా ఉంది కాబట్టి ఒకసారి చూపించుకుంటే మంచిదేమో అని చెప్పి సలహాలు ఇస్తే తప్పేముందన్న వాళ్ళ మరి అప్పుడు కూడా అలాగే అన్నారు కదా, అప్పుడు కూడా మానసిక స్థితి సరిగా లేదు అనేవాళ్ళు. మీరు నేను వద్దు అని చెప్పినా కూడా మీరు అనేవాళ్ళు. అప్పుడు బాగుంటే బాగా పరిపాలించుండేవాడు కదా, బాగుంటే చెప్పిందంటే చేస్తున్నాడు కదా సార్ ఆయన కూడా. ఏమోనండి మీరు ఎందుకు అంటున్నారో, ఆయన ఎందుకు చేస్తున్నాడో మీతో ఎందుకు ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత రాజకీయ అనుభవం ఉంది, నేను సుదీర్ఘ పాదయాత్ర చేశాను, ప్రజల కష్టాలు తెలుసు, ప్రజల నష్టాలు తెలుసు అని చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి ఈ 50 రోజుల్లోనే మా పనితీరుని జీర్ణించుకోలేకపోతున్నారంటే ఏ విధంగా ఆలోచించాలి చెప్పండి. 50 రోజులు కూడా కాదు, కేవలం 45 రోజులు ఏమైంది, 50 రోజులు కూడా కాలేదు అనుకుంటాను. 42 రోజుకి 42 రోజులకే ఆయనకి నిద్ర పట్టకుండా ఇట్లా రాష్ట్ర ప్రతిపాలన. అసలు అర్థం ఉందా? రాష్ట్ర ప్రతిపాలన ఎప్పుడు పెడతారు జగన్మోహన్ రెడ్డి గారు? ఒక మాజీ ముఖ్యమంత్రిగా తెలీదా మీకు? అసలు ఏ రోజున్నా మీరు చదువుకున్నారా ఆర్టికల్స్ గురించి, రాజ్యాంగం గురించి? ఎప్పుడు ఇంపోజ్ చేయాలా, ఏ టైంలో ఇంపోజ్ చేయాలా? దేవుడి విగ్రహాలు తల తీసేసినప్పుడు, రథాలు కాలిపోయినప్పుడు రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన సందర్భం. అదే మీ పరిపాలన ఎన్నిసార్లు పెట్టుండాలా? కక్ష సాధింపు ధోరణితో కేంద్ర ప్రభుత్వం కానీ భారతీయ జనతా పార్టీ ఏ రోజు ఆలోచించలేదే. మేము అనుకుంటే ఎన్నిసార్లు పెట్టుండాలా? ఆ ఆలోచన లేదు కదా మాకు. ఏమి లేకపోయినా సరే ఏదో కాలిపోతుంది అని చెప్పి అనవసరంగా ఆంధ్రప్రదేశ్ పరువు తీస్తున్నావు. మంచిది కాదు. నువ్వు ఎన్ని కుట్రలు చేసినా రాసి పెట్టుకో మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు. 2029 గాని ఆ తర్వాత గాని ఎప్పటికి గాని మేమే ఉంటాం, మా కూటమే వస్తుంది. నిన్ను ప్రజలు తిరస్కరించి పంపించేశారు. ఇప్పుడు అప్పుడే దిగేలా లేదులే, అందుకే అందుకే మిత్రం, అందుకే మీరేమో పసుపు చొక్క వేసుకున్నారు, పట్టాభి గారేమో కాషాయం వేసుకున్నాడు. ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు, కలర్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. కూటమే కదా, ఎవరు ఏం వేసుకుంటే నష్టమే ఉందని. కాసాయి హిందుత్వానికి పసుపు వెంకట గోవిందుడికి. అదేనండి, నేను అదే చెప్తున్నా, ఎవరు ఏం వేసుకుంటుంది అని మీరు ఇక ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. రైట్, ఎనీవే గుడ్. అయితే పట్టాభి గారు ఇక్కడ ఒక డౌట్ వస్తుంది. ఆయన ఇందాక బాబ్జీ గారు ఏమన్నారంటే ఆయన గొయ్యని ఆయనే దవ్వుకుంటున్నాడు అని ఒక మాట అన్నారు, బాబ్జీ గారు అన్నారు. కానీ ఇక్కడ గమనించాల్సింది